ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క నూతనమైన దినమును ఇటు విధముగా ప్రభు మనందరికీ ఇచ్చినందుకు గాను దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధనానికి వందనాలు తండ్రి. కృప కలిగిన మా దేవా మీకు వందనాలు నైనా. మరి యొక్క నూతనమైన దినమున దేవా మా జీవితంలో ఆశీర్వదించి మీరు మాకిచ్చిన కృపకై ధన్యతకై మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన ప్రారంభిస్తూ ఉండగా ప్రారంభం నుంచి ముగింపు వరకునైనా మీ కృపలో భద్రపరిచి నడిపిస్తురమ్మని సమస్త ఘనత మహిమా ప్రభావం మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామని ప్రార్థన అడిగి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆలస్యం చేయకుండా వాక్యంలోనికి వెళ్దాం. గమనించండి దేవుని బిడ్డలారా, ఒక గాలిపటం ఎంత ఎత్తుకి ఎగిరినా కూడా అది దారముతోనే నియంత్రించబడినదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దారము ఒకవేళ తెగిపోతే కొద్దిసేపు గాలిపటం ఎగిరినట్టు కనిపిస్తుంది, కానీ చివరికి అది కింద పడిపోతుంది. అలాగని మన జీవితము దేవునితో అనుబంధం ఉన్నంత వరకు సంతోషంగా ఉంటాం, సురక్షితంగా ఉంటాం, సమాధానకరంగా ఉంటాం, ఆశీర్వాదకరంగా ఉంటాం. లేఖనాలు మనతో కూడా ఈ రాత్రికాల సమయంలో ఒక చక్కటి మాట మాట్లాడుతోంది. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి అలసట వస్తుంది, నిరుత్సాహం వస్తుంది, కన్నీరు వస్తుంది, వేదన వస్తుంది. కానీ దేవుని మీద నిరీక్షించే వారికి ఆయన నూతన బలాన్ని ఇస్తాను అంటున్నాడు. మన బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణమవుతూ ఉన్నది. అందుకే పరిస్థితులను కాకుండా దేవుని వాగ్దానాన్ని నమ్మే ముందుకు కొనసాగడం నేర్చుకో. పరిస్థితులను చూసి భయపడొద్దు, పరిస్థితులను చూసి నువ్వు దిగులు పడొద్దు, పరిస్థితులను చూసి నువ్వు వేదన పడొద్దు. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మి నువ్వు ముందుకు కొనసాగడం నేర్చుకోవాలి. గమనించండి, కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాయబడింది. యెహోవా కొరకు కనిపెట్టుము, ధైర్యముగా ఉండుము, నీ హృదయము స్థిరపరచుకున్నము, యెహోవా కొరకు కనిపెట్టుము అని రాయబడింది. ఈరోజు నువ్వు ఎవరి కోసం కనిపెడుతూ ఉన్నావు? లోకంలో నుంచి ఎవరో వచ్చి ఏదో సాయం చేస్తారని కనిపెడుతూ ఉన్నావా? ఎంత మటుకు కూడా అలా చేయవద్దు. కారణం ఏందో తెలుసా? వాళ్ళు కొంత మట్టుకే నీ దగ్గర ఉంటారు. అయితే నీ పరిస్థితులు గందరగోళమైనప్పుడు వాళ్ళని చేయి వదిలేసి వెళ్ళిపోతారు. అయితే యెహోవాను నమ్ముకునే ఎడల నీవేమో సురక్షితంగా ఉంటావు. ఆయన కొరకు కనిపెట్టు. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం 13వ వచనాన్ని చూస్తే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచువాని యందు నన్ను ఎవరు బలపరుస్తూ ఉన్నారు? ఆయన యందు నేను సమస్తము చేయగలను. 2 కొరింథీ పత్రికలు రాస్తూ 12వ అధ్యాయం 9వ వచనంలో మాట రాయబడింది, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగును అని రాయబడింది. విలాప వాక్యాలు కానీ చూస్తే 3వ అధ్యాయము 25వ వచనం కానీ చూస్తే, తన కొరకు కనిపెట్టి వారి ఎడల, తనను వెతుకు వారి ఎడల యెహోవా దయగలవాడు. ఈరోజు ఆ దయను పొందుకుంటూ ఉన్నావా? గమనించండి దేవుని బిడ్డలారా, పరిస్థితులు మారిపోవచ్చేమో, నీ జీవితం గందరగోళంగా ఉండొచ్చేమో. అయితే ప్రభువు నీకు చేసిన వాగ్దానాన్ని మాత్రం మర్చిపోవద్దు. నీ జీవితంలో ఒక వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని నమ్మి ముందు కొనసాగను. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను మరిచిపోడు. గుర్తుపెట్టుకో, దేవుడు ఎప్పుడు కూడా ఎన్ని పరిస్థితులు మారిపోయినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడు నిన్ను మర్చిపోడు.
ఆయన సమయం వచ్చినప్పుడు నీ బలహీనతను బలముగాను, నీ నిరీక్షను సాక్ష్యముగాను, నీ కన్నిటిని ఆనందంగా మారుస్తాడు. హల్లెలూయా. నువ్వు బాధపడుతున్న సమయము, ఆయన సమయం వచ్చినప్పుడు దాన్ని ఏం మారుస్తాడంటే ఆనందంగా మారుస్తాడంట. విశ్వాసంతో కనిపెట్టు, నీ జీవితంలో దేవుని మహిమను చూస్తావు. విశ్వాసము, నిరీక్షణ నువ్వు కలిగి ఉంటే దేవుని మహిమను చూస్తావు. దేవుని బిడ్డలారా గమనించండి, రాత్రికాల సమయంలో ప్రభు అంటూ ఉన్నాడు కదా, ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో, ఎవరైతే ఆయనను కనిపెడతారో వారు నూతన బలమును పొందుకుంటున్నారంట. ఈరోజు నువ్వు ఎవరి కోసం కనిపెడుతున్నావు? వేటి కోసం కనిపెడుతున్నావు? ఒక్కసారి ఆలోచన చేసుకో. గమనించండి, ప్రభు అంటూ ఉన్నాడు, ఈరోజు దేనిని కూడా నువ్వు ఆలోచించొద్దు. నీ పరిస్థితుల గురించి ఆలోచించొద్దు, నీకున్న ఇబ్బందుల గురించి ఆలోచించొద్దు. నేను చేసిన వాగ్దానాన్ని నమ్మి ముందుకు కొనసాగు. నీ జీవితంలో అద్భుతాలను చూస్తా. అలాంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలోంచుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు నాయనా. కృప కలిగిన మా తండ్రి యేసయ్య, ఈ రాత్రికాల సమయంలోనైనా నీ దివ్యమైన లేఖన భాగాల్లో నుంచినైనా మీరు మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు. అందులో బట్టి మీకు వందనాలు. ఈ లోకంలో మేము అలసిపోయాం, సలసిపోయాం, నిరుత్సాహపడుతూ ఉన్నాం. అయితే నీవు మాకు వాగ్దానం చేసిన దేవుడు కనుక, నీ వాగ్దానము మా జీవితంలో నెరవేరుస్తావు కనుక, ఇదిగో నీ లేఖనాలతో ఈరోజు మాతో మాట్లాడిన విధమునకై మీకు వందనాలు. యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలమును పొందుకుంటారు అంటున్నారు. ఇదిగో నైనా మేము లోకాన్ని కనిపెట్టలేదు, కానీ మిమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నాం. మీరు మాకు బలాన్ని దయచేస్తూ ఉన్నారు, మాకు ఆశీర్వాదాన్ని దయచేస్తున్నారు. ఇదిగో నేను సంపూర్ణమైన సమాధానమును దయచేస్తున్నారు. కృప కలిగిన మా తండ్రి మీకు వందనాలు నాయన. దేవా, ఈ వాక్యాన్ని వినని బిడ్డల్ని దీవించండి నాయన. వారికి ఉన్న ప్రతి పరిస్థితి నుంచి, ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితి నుంచి, ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి, ఇరుకు నుంచి వారిని మీరు కాపాడుతూ ఉన్నారు కదా నాయన. కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. కృప చూపించి నడిపించండి. నా కృప నీకు చాలును అంటున్నావు కదా నాయన. నీ బిడ్డల కొరకు నాయన ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యంలో ఉన్నారో, ఎంతమంది బిడ్డలైతే అప్పుల బాధలో ఉన్నారో, ఎంతమంది బిడ్డలైతే నిరుత్సాహం కలిగి ఉన్నారో, వారందరినీ కూడా నాయన మీ పాద సముఖంలోనే చేరుస్తూ ఉన్నాం. మీ గాయపడిన హస్తములతో వారిని దీవించి ఆశీర్వదించి, వారికి ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదల కలిగొచ్చేసి నూతన బలమును పొందుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన మా దేవుడా, ఈ రాత్రికాల సమయంలోనైనా మీ మాటలు మమ్మల్ని బలపరిచాయి, మీ మాటలు మమ్మల్ని ఆదరించాయి, మీ మాటలు మమ్మల్ని గణపరిచాయి. అందులో బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ మరొకసారి నైనా కుడి వచ్చిన నిబంధనలందరినీ కూడా నైనా మీ గాయపడిన స్తములకు అప్పచెప్తూ ఉన్నాం. మీరే కృప చూపించి నడిపించి బలపరచమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. సమాధానంగా ఉండండి, సమాధానంగా వెళ్ళండి, తిరిగి సమాధానంతో కలుసుకోండి. అంతవరకు ప్రభు మీకు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించి నడిపించి కాపాడనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.